హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 118. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్వప్నిక మెడవంపులో తన ముఖాన్ని దాచుకున్న విజయ్ కళ్ళ నుండి కారిన కన్నీళ్లు ఆమె మెడను తడిపేశాయి. స్వప్నిక అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. విజయ్ విజయ్ ప్లీజ్ కామ్ డౌన్. నువ్వు ఎలా ఉంటావో, ఎక్కడుంటావో అసలు కనిపిస్తావా లేదా అని బాధపడ్డాను. కానీ కానీ కళ్ళ ముందు ఉండి కూడా చెప్పలేక చెప్పే సమయానికి ఏదో డిస్టర్బెన్స్ రావడం నిజంగా ఆ వేదన యాతన వర్ణనాతీతం అని అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది స్వప్నిక. తర్వాత ఏమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్పుడు అలా హక్ చేసుకున్న స్వప్నిక ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని అలాగే ఆమె కళ్ళల్లోకి చూస్తాడు విజయ్. నువ్వు నన్ను వెతుకుతూ బాధపడిన ప్రతి క్షణం నేను నిన్ను కళ్ళ ముందు చూసి కూడా మౌనంగా చచ్చిపోయాను స్వప్నిక. నిన్ను కోల్పోతాననే భయంతోనే నిన్ను నా మనసులోనే దాచుకున్నాను. కానీ నా మౌనం నిన్ను ఇంతగా హర్ట్ చేస్తుందని అస్సలు అనుకోలేదు అని వణుకుతున్న గొంతుతో అంటాడు విజయ్. నువ్వు కనిపించకపోవడం కన్నా నాకు నువ్వు ఎవరన్నది తెలిసిన తర్వాత కూడా నీ దగ్గరికి రాలేకపోవడమే ఎక్కువ బాధ విజయ్. అది తెలిసిన ప్రతిరోజు నిన్ను చూసి నా మనసులో ఉన్నది నీకు చెప్పాలంటే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావని భయపడ్డాను. కానీ ఆ పిచ్చి విధవ నన్ను టార్చర్ పెట్టడంతో బయటపడాల్సి వచ్చింది అని కన్నీళ్లతో అతని చేతులను గట్టిగా పట్టుకుంటుంది స్వప్నిక. ఇంత మంచి విషయాన్ని చెప్పడానికి నువ్వు నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకు వచ్చుంటే నేను నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టేవాడిని స్వీట్ హార్ట్. కానీ నిన్ను బలవంతంగా ఇష్టపడమని చెప్పే హక్కు నాకు లేదు. నీ కన్నీళ్ల ప్రతి చుక్క నా గుండెల్ని చీల్చేస్తుంది అని ఆమెను దగ్గరికి లాక్కుని గట్టిగా హక్ చేసుకుంటాడు విజయ్. నువ్వు చెప్పలేకపోయిన ప్రేమ కన్నా నీపై నాలో దాచుకున్న ప్రేమే నన్ను ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమించేలా చేసింది విజయ్. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నా, ఇది నాకు చాలు అని అతని గుండెల్లో తలదాచుకుంటుంది స్వప్నిక. ఇకపై నిన్ను నిశ్శబ్దంతో కాదు, ప్రతి శ్వాసలో ప్రతి మాటలో నా ప్రేమని నీకు చూపిస్తాను స్వీట్ హార్ట్. ఇన్ని రోజులు నువ్వు నా ముందే ఉన్నావన్న హ్యాపీతో పాటు నా అతి ప్రేమతో నిన్ను విసిగిస్తున్నానేమో అన్న ఫీలింగ్ నన్ను ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు నీ మనసులో కూడా నేను ఉన్నానని తెలిసాక ఇక నా ప్రేమకు హద్దుండదు అదుపుండదు అంటూ ఆమె మెడవంపులో ముద్దుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు విజయ్. అతని ముద్దుల మైకంలో తేలిపోతున్న స్వప్నికను అలాగే పడుకోబెట్టిన అతను వాకిట్లో పొందిగ్గా ఒక్కో చుక్క పెట్టి తీరిగ్గా ముగ్గును దిద్ది రంగులద్దినట్టు ఇంచు ఇంచున ఆమె బాడీ మొత్తం తమకంతో ముద్దులు పెట్టసాగాడు విజయ్. దానికి పరవశించిపోతూ ఆమె అణువణువు విజయ్ విజయ్ అంటూ పలవరిస్తుంది. ఇన్ని రోజులుగా స్వప్నిక ఎవరో తెలిసి కూడా చెప్పలేక లోపల నలిగిపోతున్న విజయ్ అతని లైఫ్లోకి కొన్ని పరిస్థితుల వల్ల అనుకోకుండా వచ్చిన స్వప్నిక అతని పిచ్చి ప్రేమకు లొంగిపోయి విజయ్పై ఒక గౌరవాన్ని ఇష్టాన్ని పెంచుకున్న తర్వాత స్వప్నిక మనసులో ఉన్నవాడే ఇప్పుడు ఆమెకు భర్తగా వచ్చాడని తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య వాళ్లకు తెలియకుండానే అదృశ్యంగా కనిపించని ఒక సన్నని అడ్డుతెర ఉండేది. ఇప్పుడు అది మాయమవడంతో ఒకరిపై ఒకరు హక్కు చూపిస్తూ హద్దులు చెరిపేస్తూ స్వప్నిక అతన్ని అల్లుకుపోతుంది. భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఆమె అణువణువు తన ముద్దులతో తనివితీరా శోధించి స్వప్నిక తేనెలూరు పెదవులని అందుకుంటాడు విజయ్. మెత్తగా శుతిమెత్తగా చాలా ఇష్టంగా ముద్దు పెట్టడం మొదలుపెట్టిన అతనికి స్వప్నిక తిరిగి తన వంతు సాయం అందించడంతో ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒకరిలో ఒకరు కలిసిపోతూ వాళ్ళ లైఫ్ బుక్లో ఆ రాత్రి అన్లిమిటెడ్ ఎఫెక్షనేట్ అన్బిలీవబుల్ నైట్గా మిగిలిపోతుంది.
శృంగార యుద్ధంలో పోటాపోటీగా పోరాడి ఓడి గెలిచిన ఇద్దరు అలసిపోవడంతో విజయ్ స్వప్నికను తన గుండెల మీద చేర్చుకుని ఆకాశాన్ని చూస్తుంటాడు. ఆ మౌనంలో ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అనుభవిస్తూ, థ్యాంక్ యూ విజయ్, ఆ రోజు నన్ను సేవ్ చేసినందుకు, అలాగే నేను ఎవరో తెలిసి నన్ను నీ లైఫ్లోకి బలవంతాన పంపిన సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నన్ను దూరం పెట్టకుండా సడన్గా లవ్ ప్రపోజ్ చేశావు. తర్వాత నేనెవరో తెలుసుకోకుండా నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి కూడా నువ్వు వెనక ముందు కాలేదు. లేకపోతే మనం లైఫ్ లాంగ్ కలుసుకునే వాళ్ళం కాదేమో అని అంటూ అతని గుండెపై పెదవులు ఆంచుంది స్వప్నిక. నో డియర్, చెప్పాను కదా, ఈ విజయ్ ఒక్కసారి ఎవరికైనా కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ కాడు. అయ్యాడంటే వాళ్లకు మూడినట్టే అని ఆమెను టైట్గా హక్ చేసుకుంటాడు విజయ్. అవును విజయ్, అసలు నీకు వచ్చిన వీడియో మెసేజ్ ఏంటి? అలాంటి సిచ్యువేషన్లో నన్ను వదిలి వెళ్ళావంటే అదేదో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయ్యుంటుంది అని అంటుంది స్వప్నిక. విజయ్ ఒక్క నిట్టూర్పు విడుస్తూ, నీకు డేనియల్ గురించి తెలుసు కదా అని అడుగుతాడు. తెలుసు. నువ్వు నన్ను వదిలిపెట్టి సడన్గా వెళ్ళిపోవడానికి వాడికి ఏంటి సంబంధం అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక. అదే, అక్కడి నుండే మొదలైంది అసలు ప్రాబ్లం. నీ ఫోటో చూశాను, నిన్నే కావాలనుకున్నాను, నీ కోసం సెర్చింగ్ మొదలయ్యింది. నాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా న్యూయార్క్లో నేను స్టార్ట్ చేసిన ఎస్ఎన్ఎస్ కంపెనీ బ్రాంచ్ చాలా బాగా రన్ అవుతూ ఆ రోజే మన కాస్మెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వరల్డ్లోనే ది బెస్ట్ కంపెనీగా విన్ అయ్యింది. అది తెలిసి మరునాడు పార్టీ చేసుకున్నాం. రమణ, నేను, అఖిల్ అండ్ బిజ్జు అని చెబుతున్న అతని కళ్ళ ముందు ఆ రోజులు కదలాడాయి. ఒరే బావా, ఇంకేంట్రా నీ గోల్ అచీవ్ చేశావు, వాట్ నెక్స్ట్ అని అడుగుతాడు బిజ్జు. ఇంకేముందిరా, పెళ్లి బాజా మొగడమే. ఇక మొన్న చూయించిన ఫోటో మనోడికి తెగ నచ్చింది, మన సిస్టర్ దొరికేసిందిరా అని చాలా హ్యాపీగా అంటాడు రమణ. ఏంటి దొరికిందా? ఎక్కడా, ఎప్పుడు అని ఆశ్చర్యంగా అడుగుతాడు బిజ్జు. లేదురా, తన కోసం సెర్చింగ్ నడుస్తుంది అని అంటాడు విజయ్. ఇంతలో అక్కడికి బ్లాక్ వన్ పీస్ డ్రెస్లో ఒక స్టన్నింగ్ బ్యూటీ వస్తుంది. ఆమె రావడం చూసి లేచి నిలబడిన అఖిల్, హే కమ్ యామి, దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ విజయ్, రమణ అండ్ బిజ్జు అని చెప్పిన అఖిల్, ఫ్రెండ్స్, షీ ఈజ్ యామి డిసోజా, మై గర్ల్ ఫ్రెండ్ అని ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తాడు. అందరూ ఆశ్చర్యంగా నోరు తెరుస్తారు. ఇదెప్పటి నుండిరా, ఆమూల్ బేబీవి, కళ్ళజోడు కుర్రోడివి, నీకు గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అయోమయంగా అంటూ బిజ్జుగాడి డిప్ప మీద ఫట్మన్ ఒకటి పీకి, ఇదిగో వీడున్నాడు చూడు, వారానికి ఒక గర్ల్ ఫ్రెండ్ని మారుస్తాడు సచ్చినోడు అని కచ్చగా అంటాడు రమణ. ఏం రోయ్, నా మీద ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కూడా ట్రై చేసుకో అని కోపంగా అంటాడు బిజ్జు. హై షటప్, నోరు ముయ్యండి ఎదవల్లారా అని వార్నింగ్ టోన్తో అంటాడు విజయ్. హే హలో అని అందర్నీ పలకరించిన యామీ చూపులు మాత్రం అవుట్ఫిట్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో పచ్చగా మెరుస్తున్న ఫెయిరీ స్కిన్, సిల్కీ హెయిర్తో లైట్గా ట్రీమ్ చేసిన బియర్, ఒత్తుగా మగసిరిని నిండిన మీసకట్టు, ఫుల్లీ హై అండ్ యాక్సెసరీస్తో మ్యాన్లీగా కనిపిస్తున్న విజయ్ని చూసి కళ్ళప్పగించి అలాగే చూస్తుంది యామి. ఎందుకో ఆ చూపులు తెగ చిరాకనిపించి ముళ్ళ మీద కూర్చున్నట్టు 5 నిమిషాలు కూర్చున్న విజయ్కి ఎప్పుడెప్పుడు లేచిపోదామా అని అనిపించడంతో యామి ఫోన్ రింగ్ అవగానే మాట్లాడి వచ్చిన ఆమె, సారీ ఐ హ్యావ్ సమ్ వర్క్, అఖి విల్ యూ కమ్ విత్ మీ ప్లీజ్ అని స్వీట్గా అడగడంతో, వెళ్ళరా నీ అయ్య, గర్ల్ ఫ్రెండ్ రాగానే కొమ్ములొచ్చాయి నా కొడుక్కి, చూడరా విజయ్, నిన్ను కాదని నీ పార్టీని వదిలి ఎలా వెళ్తున్నాడ్రా వీడు అని రమణ గొనగడంతో చాలా సెన్సిటివ్ అయిన అఖిల్ కొంచెం గాబరాగా ఫీల్ అవుతూ, అదేం లేదురా విజయ్, వీడన్ని పనికి మళ్ళీ మాటలంటున్నాడు, నాకు ఫస్ట్ ప్రియారిటీ నువ్వేరా, కానీ అనుకోకుండా ఇదే రోజు డేట్కి పిలిస్తే నేనేం చెయ్యాలరా అని ముక్కు మీదికి జారుతున్న స్పెక్స్ని సరిచేసుకుంటూ అంటాడు. ఒరే రమణ ఊరుకో, ఓకే వెళ్ళరా అఖి, కేర్ఫుల్, ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయరా
అని అఖిల్ని ప్రేమగా చూస్తూ అంటాడు విజయ్. అందరికీ బాయ్ చెప్పిన యామి విజయ్ వైపు కాంక్షగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకో యామిని చూసినప్పటి నుండి అతనికి ఒక విధమైన నెగటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఒరే విజయ్, వీడేంట్రా ఎప్పుడు లేనిది మనల్ని వదిలిపెట్టి ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడేంటి అని అయోమయంగా అడుగుతాడు బిజ్జు. వెళ్ళనీరా, కానీ ఇవన్నీ కనిపెడుతూ ఉండండి అని ఆలోచిస్తూ అంటాడు విజయ్. ఒరే, వాడేమైనా అమ్మాయారా అని జాగ్రత్తలు చెప్తావేంటి? నీకు వాడంటే ఎక్కడలేని లవ్వు, అందుకే వాడి మీద ఈగ కూడా వాలనివ్వు అని చిరాగ్గా అంటాడు రమణ. అదొక డార్క్ షేడ్ ఉండి డిమ్ లైట్స్ వెలుగులో పబ్లా కనిపిస్తుంది. ఒక టేబుల్ దగ్గర యామి, అఖిల్ కూర్చుని ఉంటారు. ఇద్దరి ముందు కొద్దిగా ఖాళీ అయిన వైన్ గ్లాసెస్ ఉంటాయి. ఏంటి ఈ పక్కన మరో 2 సీట్స్ ఉన్నాయి? ఇంకెవరినైనా పిలిచావా ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు అఖిల్. నో అదేం లేదు, నిన్ను మీట్ అవ్వడానికి నా కజిన్ అతని ఫ్రెండ్తో వస్తాడు, అందుకని ఇక్కడ కూర్చున్నాం అని అంటుంది యామి. కొద్దిసేపటికి అక్కడికి ఒక ఇద్దరు వస్తారు. వాళ్ళని విష్ చేసిన యామి, ఇతను డానియల్, మై కజిన్, ఇక ఇతను మా కజిన్ లవర్, పేరు యోమి అని పరిచయం చేస్తుంది. దృఢంగా ఒక రెజ్లర్లా ఉన్న డానియల్ పక్కన లిప్స్టిక్ వేసుకున్న ఎర్రని పెదవులు, కాటుక దిద్దిన కళ్ళతో మినీ డ్రెస్లో వ్యాక్స్ చేసిన థైస్ని షో ఆఫ్ చేస్తూ నిలబడిన రోమిని అయోమయంగా చూసిన అఖిల్కి సీన్ అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ హోమోస్ అని. హాయ్, గ్లాడ్ టు మీట్ యూ అని అయోమయంగా చూస్తున్న అఖిల్ వైపు చేయిని అందిస్తాడు డానియల్. ఆ చేయి అందుకున్న అఖిల్ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇంటెన్స్గా చూస్తున్న అతని వైపు వింతగా చూస్తూ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అని అంటాడు. డానియల్ నవ్వుతూ ఆ చేయి అందుకుని మెల్లిగా నొక్కి దాన్ని వదలకుండా అలాగే పట్టుకుంటాడు. అతని బిహేవింగ్ చూసి కొంచెం సీరియస్గా ముఖం పెట్టిన అఖిల్, హే, కొంచెం చేయి వదులుతారా అని చిరాగ్గా అంటాడు. ఓ, ఐ ఆమ్ సారీ, మీ చెయ్యి చాలా సాఫ్ట్గా ఉందే అని వదిలిపెడతాడు డానియల్. అతను కొంచెం ఏదో తేడాగా ఉండటంతో అఖిల్ ఏమీ మాట్లాడకుండా లేచి నిలబడి, ఓకే యామి, సీ యూ టుమారో, మీరు ఎంజాయ్ చేయండి, నేను వెళ్తాను అని లేస్తాడు అఖిల్. హే, వేర్ ఆర్ యూ గోయింగ్? నేను మీకోసమే వచ్చాను, ఐ మీన్ మిమ్మల్ని చూడాలని వచ్చాను, అలాంటిది మీరు వెళ్ళిపోతే ఎలా అని అంటాడు డానియల్. ఇట్స్ ఓకే, బట్ మై ఫ్రెండ్ అని చెప్పేలోపు అఖిల్ ఫోన్ రింగ్ అవడంతో, ఓకే, నా ఫ్రెండ్స్ వచ్చారు, యామి వెళ్ళొస్తా అని గబగబా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు అఖిల్. బయటకొచ్చి కారు ఎక్కిన అఖిల్ని చూసిన రమణ, ఏరా ఆముదం తాగిన మొహంతో వచ్చావేంటి? యామి ఏం చేసిందిరా నిన్ను అని వెటకరంగా అడిగాడు రమణ. ఏం చేయలేదు, ఎవరో డానియల్ అంట, ఆమె కజిన్ వచ్చాడు, అందుకే వాళ్ళని వదిలి ఇలా వచ్చేశాను అని వెనక్కి ఒరిగి కూర్చుంటాడు అఖిల్. మ్యాటర్ ఏంటి అని అడుగుతాడు విజయ్. ఆ డానియల్ గాని చూస్తే తెగ చిరాకొచ్చిందిరా నాకు అని కంపరంగా ముఖం పెట్టుకుని అంటాడు అఖిల్. నువ్వు వెళ్ళింది నీ గర్ల్ ఫ్రెండ్తో అయితే వాడిని చూస్తే నీకు చిరాకెందుకు వచ్చిందిరా అని అంటాడు అయోమయంగా బిజ్జు. ఏమోరా, వాడి వెంట వాడి లవర్ అంట, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటాడు చిరాగ్గా అఖిల్. హో అదా, అది ఇక్కడ కామనే కదరా, నీకెందుకంత చిరాకు దొబ్బింది అని నవ్వుతూ అంటాడు రమణ. అది కామన్ అయితే వాడి బాయ్ ఫ్రెండ్తో ఉండాలిరా, నా చేయి పట్టుకుని తెగ పిసికాడు తెలుసా అని మళ్ళీ గట్టిగా అంటాడు అఖిల్. ఏం చేస్తాన్రా, నువ్వు అమూల్ బేబీలా చాలా సెన్సిటివ్గా అందంగా ఉంటావు కదా, వాడి మనసు నువ్వు దోచుకున్నావేమో, అందుకే నిన్ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా నీతో లవ్లో పడ్డాడేమో, అందుకే నీ చెయ్యి తెగ పిసుకుంటాడు అని గట్టిగా నవ్వుతాడు రమణ. దానికి మిగతా ఇద్దరు కూడా జత కలపడంతో, ఒరే విజయ్, వీళ్ళతో పాటు నువ్వు కూడా కలిసిపోయావా అని ఏడుపు మొహం పెట్టుకుని అంటాడు అఖిల్. నో అదేం లేదురా, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు విజయ్. అదే ఇక్కడ విజయ్ చేసిన తప్పు. దీనివల్ల ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో పాపం అక్కడున్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఇంతకీ ఏంటా ప్రాబ్లం, అది తెలుసుకోవడానికి తర్వాత పాటు వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.